కార్గిల్ విజయ్ దివాస్ 1999వ సంవత్సరంలో కార్గిల్ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికుల ధైర్యసాహసాలను గౌరవించడానికి భారతదేశం ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని జరుపుకుంటుంది. 2025 కార్గిల్ దివాస్ రోజున సైనికుల ధైర్యసాహసాలను గౌరవించడానికి భారత సైన్యం 3 కార్యక్రమాలను ప్రారంభించింది. మొదటిది శ్రద్ధాంజలి ఈ-పోర్టల్, రెండవది కార్గిల్ యుద్ధ కథలు వినడానికి క్యూఆర్ కోడ్ ఆధారిత ఆడియో యాప్, మూడవది బెటాలిక్ సెక్టార్లో కొత్త లైన్ ఆఫ్ కంట్రోల్ వ్యూ పాయింట్స్. ఇక కార్గిల్ వార్ నేపథ్యం చూసుకుంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు దేశాలు కాశ్మీర్ ప్రాంతం కోసం యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే 1965, 1971 సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ దేశాలు యుద్ధాలు చేశాయి. ఇక 1998 సంవత్సరంలో ఇరు దేశాలు న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. కానీ 1999 సంవత్సరం ఫిబ్రవరిలో పాకిస్తాన్ లాహోర్ ప్రకటన ద్వారా కాశ్మీర్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకుందాం అని పిలుపునిచ్చింది. పాకిస్తాన్ లాహోర్ ప్రకటన చేస్తూనే లడాఖ్లోని కార్గిల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి నియంత్రణ రేఖ వెంబడి బలగాలను మోహరించింది. దీనికి ప్రతిస్పందనగా ఇండియా ఆపరేషన్ విజయ్ను ప్రారంభించింది. కార్గిల్ చొరబాటుకు ఎదుర్కోవడానికి ఇండియా 2 లక్షల సైన్యాన్ని మోహరించింది. రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కూడా జరిగింది. రెండు దేశాలలో ఎంతోమంది సైనికులు మరణించారు. చివరగా 1999 జూలై 26న ఇండియా ఈ యుద్ధాన్ని విజయవంతంగా ముగించింది. భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో కార్గిల్లో యుద్ధ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. దీనిని ద్రాస్ వార్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు. వన్ స్టాప్ సెంటర్ పథకం ప్రైవేట్ మరియు పబ్లిక్ స్థలాలలో హింసకు గురైన మహిళలకు సహాయం చేయడానికి వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ వన్ స్టాప్ సెంటర్లను సఖీ కేంద్రాలు అని కూడా పిలుస్తారు. ఈ పథకం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ పథకం పూర్తి కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకానికి 100% నిధులను కేంద్రమే రాష్ట్రాలకు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేస్తుంది. శారీరక, మానసిక, లైంగిక మరియు ఆర్థిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు వైద్య సేవలు, చట్టపరమైన సేవలు మరియు మానసిక కౌన్సిలింగ్ సేవలను వెంటనే అందేలా ఈ వన్ స్టాప్ సెంటర్లు సహాయం చేస్తాయి. ఈ పథకానికి కుల, మతం సంబంధం లేకుండా అందరూ మహిళలు అర్హులు. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఆవిష్కరణలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మలచడానికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ను ప్రారంభించింది. ఈ డిక్లరేషన్ 4 అంశాలపై దృష్టి సారించింది. మొదటిది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం. రెండవది దేశీయ తయారీ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం. మూడవది సాంకేతిక మరియు పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించడం. నాలుగవది ప్రపంచ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం. ఇక ఇండియాలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎన్విరాన్మెంట్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మలచాలని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరాగాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన మోడీ. వరుసగా అత్యధిక రోజులు భారత ప్రధానిగా పనిచేసిన రెండవ వ్యక్తిగా నరేంద్ర మోడీ ఘనత సాధించాడు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి జూలై 25 నాటికి 4078 రోజులు పూర్తయ్యాయి. దీంతో ఇందిరాగాంధీ 4077 రోజుల రికార్డును బ్రేక్ చేశాడు. ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు ప్రధానిగా పనిచేశారు. ఇక అత్యధిక రోజులు ఈ పదవిలో ఉన్న ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నాడు. నెహ్రూ వరుసగా 6126 రోజులు భారత ప్రధానిగా పనిచేశాడు. దాశరథి కృష్ణమాచార్య అవార్డ్ 2025. దాశరథి కృష్ణమాచార్య అవార్డ్ 2025ను ప్రముఖ కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్కు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా జూలై 22వ తేదీన రవీంద్ర భారతిలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డును అన్నవరం దేవేందర్‌కు అందజేశారు. అన్నవరం దేవేందర్ 'తొవ్వ', 'నడక', 'బువ్వకుండ', 'ఇంటి దీపం' వంటి కవితా సంపుటాలు రాశాడు. అలాగే 'సంచారం', 'అంతరంగం', 'ఊరి దస్తూరి 2020' వంటి పుస్తకాలు రాశాడు. ఐయూసీఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 సదస్సు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 సదస్సును అబుదాబిలో నిర్వహించనున్నారు. ఈ కాంగ్రెస్‌లో ఫోరం, ఎగ్జిబిషన్ మరియు మెంబర్స్ అసెంబ్లీ అనే 3 భాగాలుంటాయి. ఈ సదస్సును ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. రాబోయే 10 సంవత్సరాలకు ప్రకృతి పరిరక్షణ చర్యల కోసం ఈ కాంగ్రెస్‌లో ప్రణాళికలు రూపొందిస్తారు. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి ఐయూసీఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025కు ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? ఏ. పారిస్, బి. అబుదాబి, సి. ఢిల్లీ, డి. మాస్కో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అబుదాబి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 అబుదాబిలో జరగనుంది. ఈ సదస్సు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. రాబోయే 10 సంవత్సరాల వరకు ప్రకృతి రక్షణ చర్యలను ఈ సదస్సులో చర్చిస్తారు. ఇటీవల వార్తల్లో కనిపించిన చోళగంగా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. తమిళనాడు, బి. కేరళ, సి. కర్ణాటక, డి. ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తమిళనాడు. చోళగంగా సరస్సు తమిళనాడులో ఉంది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం చోళగంగా సరస్సును అభివృద్ధి చేస్తామని ప్రకటన చేసింది. ఈ సరస్సును పొన్నేరి సరస్సు అని కూడా పిలుస్తారు, అనగా బంగారు సరస్సు అని అర్థం. ఈ సరస్సును రాజేంద్ర చోళ వన్ నిర్మించాడు. ఇటీవల వార్తల్లో కనిపించిన లంపీ స్కిన్ డిసీజ్ ఏ జాతిలో ఎక్కువగా కనిపిస్తుంది? ఏ. పక్షులు, బి. క్షీరదాలు, సి. పశువులు, డి. సరీసృపాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పశువులు. లంపీ స్కిన్ డిసీజ్ ఎక్కువగా పశువులలో కనిపిస్తుంది. ఇటీవల మహారాష్ట్రలోని పూణే జిల్లాను లంపీ స్కిన్ ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు. ఈ జిల్లాలో 906 పశువులు ఈ వ్యాధి బారిన పడ్డాయి. అలాగే 15 పశువులు మరణించాయి. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 4వ ఎడిషన్ యొక్క థీమ్ ఏమిటి? ఏ. వ్యవసాయంలో ఆవిష్కరణ, బి. దేశాన్ని పోషించడం, సి. మెరుగైన జీవితం కోసం ఆహార హక్కు, డి. శ్రేయస్సు కోసం ప్రాసెసింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి శ్రేయస్సు కోసం ప్రాసెసింగ్. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 4వ ఎడిషన్ యొక్క థీమ్ వచ్చేసి శ్రేయస్సు కోసం ప్రాసెసింగ్. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ ఈవెంట్ 4 రోజుల పాటు జరగనుంది. భారతదేశాన్ని ప్రపంచ ఆహార హబ్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం
ఏ రోజున ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ. జూలై 22, బి. జూలై 23, సి. జూలై 24, డి. జూలై 25. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. జూలై 24. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జూలై 24వ తేదీన జరుపుకుంటారు. 1860 సంవత్సరంలో జూలై 24వ తేదీన సర్ జేమ్స్ విల్సన్ ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాడు. అందుకే ప్రతి సంవత్సరం జూలై 24న ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటాం.